పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నెల్లూరు జిల్లాలో కుబేర సినిమా అచ్చం కుబేర మూవీ తరహాలో స్కామ్. బిచ్చగాలు కాకుండా గిరిజనులతో గేమ్, 10 కోట్ల కుంభకోణానికి తెర వెనుక. కుబేర సినిమా కథ శేఖర్ కమల మధ్యలో ఎలా మొదలైందో తెలియదు, కానీ నెల్లూరులోని కొందరు మాత్రం కుబేర స్క్రిప్ట్ను ముందుగానే రచించినట్లు తెలిసింది. అచ్చం కుబేర మూవీ తరహాలో అమాయకులైన వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, వారి ఖాతాల్లో నగదు జమ చేయించడం, ఆ తర్వాత వాటిని దోచుకోవడం, ఇలా 10 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. కుబేర సినిమాలో శేఖర్ కమల భిక్షగాలకు ఇందుకోసం ఎంచుకుంటే, నెల్లూరులో మాత్రం అమాయక గిరిజనులను తమ సంపాదనను పావులుగా మార్చుకున్నారు. నెల్లూరులోని యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా 10.60 కోట్ల మేర జరిగిన కుంభకోణం అందరినీ ఆశ్చర్యంలో ముంతెచ్చింది. గిరిజనులకు సాఫ్ట్వేర్ మేకప్ వేసి బ్యాంకు సిబ్బంది జాయింట్ ఆపరేషన్లో రుణాలు తీసుకున్నారు. అమాయక గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఫోటోలు మార్పింగ్ చేసి సుమారు 56 మంది పేరిట రుణాలు తీసుకున్నారు. వీరి పేరిట కొన్ని ఫేక్ కంపెనీలు కూడా మాయగాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో గిరిజనులు అందులో ఎంప్లాయీస్గా రికార్డ్ క్రియేట్ చేసి వారిపై రుణాలు తీసుకున్నారు. ఫేక్ కంపెనీలతో నుంచి 6 నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్స్ కూడా తయారు చేశారు. దీంతో యాక్సిస్ బ్యాంకు లోన్ తీసుకోవడానికి కేటుగాళ్లకు సులువుగా మారింది. 2022-2024 మధ్య జరిగిన ఈ కుంభకోణం జరిగినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. అయితే రుణాలు చెల్లించాలంటూ గిరిజనులకు నోటీసు రావడంతో ఈ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు నోటీసులపై ఆశ్చర్యపోయిన గిరిజనులు తమ నాయకుడి వద్ద గోడు వెల్పసుకున్నారు. స్కామ్కు పాల్పడింది వాసుదేవ నాయుడు, అల్లా బక్షు, శివ వెంకటన్ గుర్తించారు. వీరితో పాటు మరో 6 మీద ముత్తుకూరు పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.